గారికి ఓటు ఎందుకు వేయాలి? అభివృద్ధి. ఎవరు వస్తే అభివృద్ధి బాగా జరిగింది? చంద్రబాబు నాయుడు వస్తే. వైసీపీ పాలన అభివృద్ధి నచ్చలేదా? ఏమీ లేదు. ఏముంది అభివృద్ధి చెప్పండి మీరు. సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఏముంది చెప్పండి. సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోయిందా? ఇసుక వల్ల ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఇదయ్యారు, ఎంతమంది బాధపడుతున్నారు. నువ్వు అది ఆపేసావు. ఇంకేం జరిగింది అభివృద్ధి అంటే మామూలుగా జనాలు డబ్బులు పనిచేస్తే 100 మందిలో ఒక 40 మందికి ఇస్తాను డబ్బులు. మొత్తానికి అభివృద్ధి జరిగి అందరికి అందుతున్నాయి. 100 మందికి 100% ఇస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? అమ్మ ఒడి ఇస్తున్నాడా? ఎవరు వస్తే అభివృద్ధి బాగా జరిగింది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తేనే. ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తేనే. రాష్ట్రం అభివృద్ధి కాదు, మా నిజవర్గమే అభివృద్ధి లేదు. మాకు బర్త్డేట్ అనే రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. 1 టౌన్లో 20 ఏళ్ల తర్వాత జెండా ఎగరేస్తాడని నమ్మకం ఉంది. రాష్ట్రంలో ఎవరు వస్తే అభివృద్ధి బాగా జరిగింది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి ఓటు ఎందుకు వేయాలి? ఎందుకు వేయకూడదు అని అడగండి. ఎందుకు వేయాలి కాదు, ఎందుకు వేయకూడదు. సిద్ధం అని ఏందో చెప్తున్నాడు. సిద్ధం దేనికి సిద్ధం? నీ ఇంట్లో నీ చెల్లిని తల్లిని చూసుకోవడానికే నీకు చేత కాదు. రాష్ట్రాన్ని ఏం చూస్తావు? చెల్లిని తల్లిని నువ్వు చూసావా? చెల్లి మొన్నటిదాకా తెలంగాణ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆంధ్రాకి వచ్చింది. నీ చెల్లె నిన్ను నమ్మట్లా, మెమ్మే నిన్ను నమ్మట్లా. జనాలు ఎందుకు నమ్మాలి? నెక్స్ట్ పాలన ఎవరిదే ఉంటుంది? చంద్రబాబు గారు. 110 నుంచి 120 సీట్లు కన్ఫామ్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 110 నుంచి 120 సీట్లు కన్ఫామ్. 1 టౌన్లో టీడీపీ జెండా 20 ఏళ్ల తర్వాత భరతరెడ్డి గారి ఆధ్వర్యంలో జెండా ఎగిరిద్ది. అది కన్ఫామ్, రాసుకోండి. మినిమం 15,000 మెజార్టీతో 1 టౌన్ గెలవబోతుంది. భరతరెడ్డి అన్నయ్య రావడంతో మినిమం 10,000 ఓట్లు మారుతున్నాయి. అది బాగా నమ్మకం కాబట్టి మేము మొన్నటిదాకా వైసీపీలో ఉన్న అన్నయ్య టీడీపీలోకి వచ్చాడని మేము ఇప్పుడు ఆయనకు పనిచేస్తున్నాం. 1 టౌన్లో జెండా ఎగిరిద్ది ఈసారి. జనాల్లో నాడు ఎట్ట ఉందో అప్పుడు అట్లా ఎవరిది రావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్లేదు, కానీ సంక్షేమ పథకాలు బాగుండాలి, అంతా అభివృద్ధి ఉండాలి. ఎవరు వచ్చినా పర్లేదు. సంక్షేమ పథకాలు ఒకటే కదా, అభివృద్ధి కూడా కావాలి కదా. అభివృద్ధి ఎవరు వస్తే బాగుంటుంది? అభివృద్ధి అంతకుముందు మా మనోడికి సీనియర్ కాబట్టి ఈ లోపల కొంతమంది కొంచెం అతను కూడా ఏజ్డ్ అయిపోయింది. అన్నిట్లో పక్కన వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం అవుతుంది. ఈ లోపల నీకు జనాలు గందరగోళంగా ఉన్నారు. అసలు మైండ్ బాగోట్లా. ఇప్పుడు నీకు పక్కన నీకు వాళ్ళ మైండ్ కానీ ముందు నీకు జనాల మైండ్ పోగొడుతున్నారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళందరూ ఇంకొక ఎన్ని రోజులు ఉంది? ఇంకొక నెల ఉందా? 40 రోజులు. ఆ 40 రోజుల్లో ఏదో ఒకటి చేస్తారు జనాలే. అంతే కదా ఫ్రెండ్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జనాలే మైండ్ పోగొడుతున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు నీకు జనాలు మెలకున్నారు. ఇప్పుడు నీకు వీళ్ళు మీటింగ్ పెడుతుంటే వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మీటింగ్ పెడుతుంటే వాళ్ళు వెళ్తున్నారు. ఈ లోపల వాళ్ళ మనుషులు వెళ్తున్నావు. అప్పుడు నీకు 40-20 రోజుల తర్వాత అప్పుడు చేస్తారు. ఎవరు వస్తే అభివృద్ధి బాగా జరిగింది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. చంద్రబాబు గారికి ఓటు ఎందుకు వేయాలండి? ఓటు ఎందుకు వేయాలంటే మంచి చేశాడు ఆయన, లేబర్ బతికాడు కానీ ఆయన దాంట్లో. ఇంకా 40 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఏది ఫామ్ చేస్తారనుకుంటున్నారు ఎవరు? నేనైతే చంద్రబాబు గారికి ఫామ్ చేస్తారు అందరూ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో అలాగే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన బాగా చేశాడు కాబట్టి ఆయనే ఎన్నుకుంటున్నాం. పోయినసారి ఏంటంటే కళ్ళు కప్పుడికి పోయి అర్థం కాల వేసారు. ఒకసారి ఆయన నాన్నగారు అలా చేస్తారేమో అనుకున్నాం, చేయలేదు. ఈ ప్రభుత్వం మొత్తం దొంగ ప్రభుత్వం, బాగలేదు. నెక్స్ట్ సీఎం గారు ఈయనే చంద్రబాబు నాయుడే వస్తారు. ఇంతకుముందు టెండర్లు పిలిచి డబ్బులు వాళ్ళకి ఇచ్చి నాసిరకం రోడ్లు ఇచ్చారా? మీరే చెప్పండి. ఇంకా 40 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు ఫామ్ చేస్తారనుకుంటున్నారు? వీళ్ళు కూటమి ఉంది అటే. ఏ కూటమి వచ్చినా ఏదొచ్చినా ఒక నిరుపేదవాడు, ఒక పల్లెటూరు ప్రతి రైతు జగన్మోహన్ రెడ్డి ఎమ్మటి ఉన్నారు. 3 రాజధానులు అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు? 3 రాజధానులు అన్నారు. ఫస్ట్ మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత డబ్బులు లేవన్నారు. ఫస్ట్ మన దగ్గర తినడానికి అన్నం లేనప్పుడు ముందు బియ్యం పెట్టుకోవాలి, తర్వాత గ్యాస్ తెచ్చుకోవాలి, తర్వాత వండించుకోవాలి. నీకు ఇవన్నీ లేకుండా ఒకేసారి అన్నం రావాలంటే ప్లేట్లో రాదు కదా. అది ఫస్ట్ మనకి కూడు గుడ్డ నీరు అనేది సక్రమంగా ఉంటే తర్వాత ఏదైనా వస్తుంది. ముందు పేదోడికి కావాల్సింది కూడు గుడ్డ నీరు. అది